హలో అండి. ఈ డిసెంబరాలు చూస్తే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయండి. ఈరోజు ఏంటంటే ఈ డిసెంబరాలన్నీ కోయడానికి నాకు టైం దొరికిందనమాట అండి. అయితే చిన్నప్పుడు ఏంటంటే మా ఇంటి పక్కన ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు ఒక మామగారు ఉండేవారనమాట. కాంతం మామగారని. ఆ మామగారు ఏంటంటే రోజు అదే రోజుకి ఒకళ్ళకే కాకుండా ఈరోజు నువ్వు కోసుకోవాలి, ఈరోజు నువ్వు కోసుకోవాలి అని ఒక టైమ్ టేబుల్ పెట్టేవారనమాట మేడం మా అమ్మగారు. అవన్నీ కూడా జ్ఞాపకం వచ్చాయి. రోజు ఇలా పువ్వులు మాల కడుతుంటే. మా టెర్రస్ మీద ఈ పువ్వులన్నీ గూడా అన్ని కలర్స్ కూడా ఈరోజు కొయ్యగలిగాననమాటండి. నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఆ మెమరీస్ అన్నీ నాకు అలా రీకలెక్ట్ అయ్యేసరికి ఒకలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. మార్నింగే కోస్తున్నప్పుడు గూడా నాకు అలాగే అనిపిచ్చింది. అవన్నీ కూడా ఎంత దండ కట్టుకొని మనం పెట్టుకున్నా కూడా అవి లైట్ వెయిట్ కాబట్టి చాలా అదే పెట్టుకున్నా కూడా ఎంత హ్యాపీగా ఉండేదనమాట. జుట్టుకది పట్టకుండా అలా అనిపించేది. ఈరోజు కూడా నాకు అలాగే పెట్టుకోవాలనిపించిందండి. అలాగే పెట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్‌లో అలా పెట్టుకుంటే ఏదో వింతగా చూస్తారు కదా! అయినా పర్వాలేదు. నేను అలాగే పెట్టుకున్నాను ఈరోజు. నా జ్ఞాపకాలన్నీ రీకలెక్ట్ చేసుకున్నాననమాట ఈ పువ్వులతోటి. నేచరు మనకెంత అద్భుతమైనటువంటి పువ్వుల్ని అవి ఇచ్చిందో అని ఒకలా ఎమోషనల్‌గా నాకలా అనిపిచ్చిందనమాట. ఆహ్, ఈ కలరయితే మాత్రం అప్పుడు నేనేం చేసేదాన్నంటే అన్ని కలర్స్ కోసి మొత్తం అన్నీ ఇలా పక్క పక్కన పెట్టి ఒకదాని వెంట అప్పుడంత తెలివితేటలుండవు కదండీ! అన్నీ కలిపి కట్టడం అది. ఒక్కొక్కటి చిన్న చిన్న దండ కింద కట్టేదనమాట. అవి తెగిపోతే మళ్ళా వేరే దానికి ముడిపెట్టి, దారం చిన్న చిన్న దండలు కట్టి, అదంతా మళ్ళీ పెద్ద దండ చేసి, అలా చేసేదాన్ని. ఆహ్, మాల సరిగ్గా రాక కట్టడం. ఇప్పటికీ అంతే. అయినా కూడా కొద్దిగా హ్మ్. అలా ట్రై చేశాననమాట. ఆహ్, ఇది ఈ కలరయితే నా చిన్నప్పుడు లేదులెండి. ఈ కలరు ఇప్పుడే చూసాను నేను. హ్మ్. దీని మీద లైట్ కలరుండేది. కానీ ఇంత థిక్ రెడ్‌లా అయితే లేదు. ఇవైతే ఉండేవి ఇలాగా మల్టీ కలరు. అప్పుడే మల్టీ కలరుండేది. వైలెట్ కలరు. తర్వాత వాటిని వాడాంబరాలు, తర్వాత నీలాంబరాలు, డిసెంబరాలు, గొబ్బి పువ్వులు అవే తెలుసనమాట నాకు. ఆహ్, గొబ్బి పువ్వులు ఒకళ్ళ దగ్గర, డిసెంబరాలు ఒకళ్ళ దగ్గర, వాడాంబరాలు ఒకళ్ళ దగ్గర అలా అనమాటండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చాలు అన్నీ కోసుకున్న మొగ్గలు హ్మ్. కలెక్ట్ చేసేదాన్ననమాట. అలా జరిగిందండి నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ. మీకు అటువంటి జ్ఞాపకాలున్నాయా? నాకే ఉన్నాయా అనిపిస్తుందనమాట. ఇదిగోండి ఇంత దండయింది. ఇదంతా ఎన్ని సార్లు కట్టి దాన్ని మరలా ఇలా పెట్టి, అలా పెట్టి చూసుకున్నాను.